జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఇందులోని సన్నివేశాలు కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించి కావు. దయచేసి గమనించగలరు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. దేవుడా, నా లైఫ్లో జాబ్ చేసే రాతే లేదా? ఈరోజు 3 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. కనీసం ఒక దానిలో అయినా సెలెక్ట్ అయ్యేలా చూడు దేవుడా. ఇంటి దగ్గర చుట్టుపక్కల వారికి నా ఫేసు చూపించలేకపోతున్నా దేవుడా. నా ఫ్యూచర్ మీ చేతిలో పెట్టా దేవుడా. ఇకపై మీదే బాధ్యత. May I come in, sir? Yes, come in. కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూ వచ్చావు, గడ్డం కూడా తీపించకపోతే ఎలాగమ్మా? అంటే దేవుడి ముక్కు సార్. ప్రతి ఓల్డ్ దేవుడు ముక్కు అంటారా? మేము ఏం అనలేకపోతున్నాము. నీ బయోడేటా ఏంటి? నీ ఇంట్రడక్షన్ చెప్పు. మై నేమ్ ఈస్ వి యోధా కుమార్. మై ఫాదర్ నేమ్ ఈస్ వి బాబురావు. మై మదర్ నేమ్ ఈస్ వి పాప. నీ ప్రొఫైల్ చూసానమ్మా, అంతా బాగానే ఉంది. అయితే నీలాంటి వాళ్ళే మా ఈ కంపెనీకి కావాలి, ఇలాంటి వాళ్ళే. కానీ నీకు తెలియదే ఉందమ్మా, ఆల్రెడీ దీనికోసం చాలా మంది నీలో ఉన్నారు. 10 లక్షలు ఖర్చు అయింది.
తెలియదు ఏముంది మీకు, అది కొంచెం తొందరగా తెచ్చేస్తే రేపటికల్లా తెచ్చేసుకుంటే మీకే వచ్చింది. సరే సార్, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. కట్టానికి బెండ్ ఆగిపోయింది. పక్కన ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. ఇక్కడ దీని దాకా తీసుకెళ్ళే టైం లేదు. ఏం చేద్దాం? సర్లే, బండి ఇక్కడ పెట్టేసి ఆటోకి వెళ్దాం. సాయంత్రం ఏడు బండి తీసుకెళ్ళచ్చు. ఎక్కడికి వెళ్ళాలి సార్? నా అర్జెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, వస్తావుగా? ఓ, డబ్బులు ఇస్తే ఎక్కడికైనా వచ్చేస్తా. ఎత్తుకో. విజయ్ టాకీస్ వెళ్ళాలి, వస్తావుగా? అరే సురేష్, అసలు నేను లేకపోతే అసలు పనులే ఏంట్రా? ఇప్పుడు 1 crore డీల్ అయితే నన్నే పిలుస్తున్నారు, నేను ఉండాల్సిందే అంటున్నారు. గబగబ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బయలుదేరాను. ఏంటో నాతో ఏ పనులు అన్నిటికీ నేనే కావాలంటే అట్ట. భయ్యా, మీరు జబర్దస్త్ పిల్ల బాబాయ్ తాగుతానా? అవును భయ్యా, నీకు తెలుసు? ఆటోమేటిక్ గా తెలిసిపోతుందిలే. రే, ఆ కిషోర్ గాడికి నా వాల్యూ ఏంటో తెలియట్లేదురా, నువ్వన్నా చెప్పరా బాబు. పని నా రేంజ్ ఏందో ఆడికి తెలిసేలా చెప్పు. నేను చెమట తుడుచుకొని పడేయటానికే 10,000 ఖర్చు పెడతా తెలుసా? ప్రతి ఒక్కరు వచ్చి నా చేతులు ఉంచుకొని ఇంకొంది అన్నం పెడతారు నాకు. ఆడికి నా రేంజ్ ఏందో తెలియట్లేదు. చెప్పు నువ్వన్నా కనీసం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. గడుపుకున్న వాళ్ళందరికి ఇదే కావాలరా, ఉన్న వాళ్ళు చూస్తే ఎగబడిపోతారు. ఈ దగ్గర డబ్బుల కంటే బిల్డప్లు ఎక్కువ ఉన్నట్టుంది. ఏందిరా ఈ లైఫ్, ఒక జాబ్ కూడా సెట్ అవ్వట్లేదు. అయ్యా ధర్మం చేయండి అయ్యా. లేదయ్యా, నాది నీ పరిస్థితి. జాబ్ లేక సూసైడ్ చేసుకుందాం అనుకుంటుంటే లోపు నువ్వు వచ్చావు. జాబ్ లేకపోతే చచ్చిపోతాండ పిచ్చోడు. నిజమే కదా, ఆయనకి వేసుకుంటే సరైన బట్టలు కూడా లేవు, అయినా సరే హ్యాపీగానే ఉన్నాడు. నిజాయితీగా అడుక్కుని తింటూ ఉన్నంతలో బాగానే హ్యాపీగా పోతున్నాడు కదా. అలాంటప్పుడు జాబు లేదని ఒకే ఒక కారణంతో నేనెందుకు చనిపోవాలి? నేను నా ప్రయత్నాన్ని సాయశక్తిలా సిన్సియర్గానే ట్రై చేస్తున్నాను. నా ప్రయత్నం లోపల లేనప్పుడు నేనెందుకు ఫీల్ అవ్వాలి? జాబు ఇప్పుడు కాకపోతే ఇంకో రోజు, లేదా ఒక వారం, లేదా ఒక నెల తర్వాత దొరుకుతుంది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళంటావా, వాళ్ళకి మరవడం తప్ప వేరే పనే లేదు. అలాంటి కుక్కల గురించి నేనెందుకు ఆలోచించాలి?
హలో అమ్మా, ఈ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందమ్మా. నెక్స్ట్ ఇంటర్వ్యూలో డెఫినెట్గా ట్రై చేస్తా. బాగా ఆకలిగా ఉందమ్మా, ఇంటికి వస్తున్నా. ఈ జీవితం దేవుడు ఇచ్చి కిందికి పంపింది హ్యాపీగా జీవించమని కానీ చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోమని కాదు. సూసైడ్ చేసుకోవటానికి ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యంలో ఒక 10% నీ సక్సెస్ అవటానికి ప్రయత్నించు. ఎప్పటికైనా సక్సెస్ ఖచ్చితంగా అవుతావు. చావటం గొప్ప కాదు, బ్రతికి చూపించు నేస్తమా. ప్రేమతో మీ క్రేజీ ఎంటర్టైన్మెంట్ టీం.